చూసే మే 1వ తేదీ అనగానే ముందుగా గుర్తొచ్చేదేంటి? సెలవు రోజు అని కదా? కాని ఈ మే డే అనే పదం వెనుక ఎంతో లోతైన, అలాగే పూర్తి భిన్నమైన ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, అసలు విషయాల్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, పచ్చని వాతావరణంలో ఉల్లాసంగా చేసే వసంతకాలపు నృత్యాలు, చికాగోలో జరిగిన ఒక తీవ్రమైన చారిత్రాత్మక నిరసన, అలాగే నడి సముద్రంలో మునిగిపోతున్న ఒక ఓడ. ఏంటి, వీటన్నిటికీ సంబంధం ఉందా అనిపిస్తుందా? ఖచ్చితంగా ఉంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఈ విశ్లేషణలో మనం ఈ అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చర్చించబోతున్నాం. ముందుగా మేడే యొక్క వివిధ అర్థాలు, ఆ తర్వాత యూరోపియన్ వసంతకాల పండుగ మూలాలు, 1886లో చికాగోలో జరిగిన 8 గంటల పనిదినం పోరాటం, ఆధునిక కార్మిక మరియు సామాజిక న్యాయం, చివరగా ఎమర్జెన్సీ డిస్ట్రెస్ సిగ్నల్ గురించి తెలుసుకుందాం. మొదటి విభాగం, మే డే యొక్క అర్థాలు. అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ మేడే అనే ఒక్క పదం 3 పూర్తిగా వేర్వేరు చారిత్రక అంశాలను సూచిస్తుంది. అవేంటంటే, మొదటిది ప్రపంచవ్యాప్తంగా మనం ఘనంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. రెండవది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఒక సాంప్రదాయ వసంతకాల పండుగ. ఇక మూడవది వీటికేమాత్రం సంబంధం లేని ఒక అత్యవసర రేడియో ఆపద సంకేతం. ఇలా ఒకే పదం చుట్టూ ఇన్ని భిన్నమైన అర్థాలుండటం నిజంగా చాలా ఆసక్తికరం కదూ? రెండవ విభాగం, యూరోపియన్ వసంతకాల పండుగ మూలాలు. వికీపీడియా ప్రకారం చూస్తే ఇది చారిత్రాత్మకంగా వేసవి రాకను జరుపుకునే ఒక ప్రాచీన యూరోపియన్ పండుగ. పాత రోజుల్లో, ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన సమాజంలో ఈ ఋతువుల మార్పు అనేది చాలా పెద్ద విషయం. ఎముకలు కొరికే కఠినమైన చలికాలం ముగిసిపోయి వెచ్చని వేసవికాలం వస్తుందంటే ఆ ఆనందమే వేరుకదా. దాన్ని వాళ్లు ఒక పెద్ద వేడుకలా చేసుకునేవాళ్లు. ఆ పండుగ వాతావరణం ఎంత ఉత్సాహంగా ఉండేదో తెలుసా? వేసవి రాకలు స్వాగతిస్తూ ప్రజలు ఎత్తైన చెక్క స్తంభాలతో సాంప్రదాయ మేపోల్స్ను ఏర్పాటు చేసేవారు. ఆ స్తంభాలకు రంగురంగుల రిబ్బన్లు కట్టి వాటి చుట్టూ ఆనందంగా పాడుతూ డాన్స్లు చేసేవారు. ఇదంతా ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా సాగే ఒక అందమైన వేడుక. మూడవ విభాగం, చికాగో, 1886, 8 గంటల పనిదినాలు. ఇక్కడే మన కథ ఒక తీవ్రమైన మలుపు తిరుగుతుంది. 8, అవును, ఈ అంకె చరిత్రనే శాశ్వతంగా మార్చేసింది అని చెప్పాలి. 19వ శతాబ్దపు పారిశ్రామిక విప్లవ కాలంలో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. వాళ్లు రోజుకు 12 నుండి 16 గంటల పాటు కనీస భద్రత లేని ఫ్యాక్టరీల్లో కష్టపడాల్సొచ్చేది. ఆ కఠినమైన పరిస్థితుల నేపథ్యంలోనే రోజుకు కేవలం 8 గంటల పనిదినం కావాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఈ డిమాండే 1886లో చికాగో నగరంలో ఒక చారిత్రాత్మక ఉద్యమానికి దారితీసింది. ఇదే మనం చెప్పుకునే ప్రసిద్ధ హేమార్కెట్ సంఘటన. ఇక్కడ మనం ఒక పెద్ద వైరుధ్యాన్ని గమనించవచ్చు. ఒకవైపు చూస్తేనేమో మేపోల్స్ చుట్టూ జరిగే వసంతకాలకు ప్రశాంతమైన నృత్యాలు, మరోవైపు చూస్తే 1886 నాటి చికాగోలో కార్మికుల హక్కుల కోసం జరిగిన తీవ్రమైన నిరసనలు, ఆ 8 గంటల పనిదినం కోసం జరిగిన పోరాటం. ఒకే తేదీ చుట్టూ వసంతకాలపు ఆనందం, మరోవైపు కార్మికుల నెత్తురోడిన పోరాటం అల్లుకోవడం చరిత్రలోని అత్యంత విపరీతమైన వైరుధ్యాలలో ఒకటని చెప్పాలి. ఈ చారిత్రక పరిణామక్రమం ఒకసారి చూద్దాం. 1886కు ముందు కార్మికుల పనిగంటలపై ఎటువంటి నియంత్రణ ఉండేది కాదు. ఇక మే 1886లో చికాగోలో 8 గంటల పనిదినం కోసం శాంతియుతంగా ప్రారంభమైన హేమార్కెట్ ర్యాలీ అనూహ్యంగా హింసాత్మకంగా మారి ఒక విషాద సంఘటనగా మిగిలిపోయింది. ఆ రోజు ఎందరో కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ త్యాగాల పునాదిపైనే ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు రగిలాయి. అలా మొదలైన పోరాటం ఎట్టకేలకు 8 గంటల పనిదినాన్ని సాకారం చేసింది. నాలుగవ విభాగం, ఆధునిక కార్మిక మరియు సామాజిక న్యాయం. బ్రిటానికా ప్రకారం చూస్తే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు ఈ రోజును ఒక బలమైన వేదికగా వాడుకుంటున్నాయి. కవాతులు, భారీ ప్రదర్శనలు, ఆర్థిక సమానత్వం కోసం ర్యాలీలు, మెరుగైన వేతనాల కోసం నిరసనలు, సురక్షితమైన పని పరిస్థితులు మరియు సామాజిక న్యాయం కోసం ఇలా ప్రతి సంవత్సరం మే 1వ తేదీన లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి గొంతు కలుపుతున్నారు.
ఆనాటి చికాగో పోరాట స్ఫూర్తి నేటికి ఎంత సజీవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కదా. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి చాలా విస్తృతమైన గుర్తింపు ఉంది. ఇక్కడ పట్టికలో గమనించినట్లయితే భాషలను బట్టి పేర్లు మారుతాయి. ఆంగ్లంలో దీన్ని ఇంటర్నేషనల్ లేబర్ డే లేదా వర్కర్స్ డే అని, హిందీలో అంతర్రాష్ట్రీయ శ్రామిక్ దివస్ అని, మరాఠీలో కామ్గార్ దివస్ అని పిలుస్తారు. పేర్లు భాషలెన్ని మారినా ఆ కార్మిక పోరాట స్మరణ, వారి హక్కుల కోసం నిలబడే ఉద్దేశం మాత్రం ప్రపంచమంతటా ఒక్కటే. 5వ విభాగం ది ఎమర్జెన్సీ డిస్ట్రెస్ సిగ్నల్. ఇక్కడ భాషపరంగా ఒక భలే ఆసక్తికరమైన విషయముంది. ఫ్రెంచ్ భాషలో మదర్ అనే పదబంధముంది. దీని అర్థమేంటంటే నాకు సహాయం చెయ్యండి అని. ఈ ఫ్రెంచ్ పదం ఉచ్చారణ అచ్చం ఇంగ్లీష్లోని మేడే లాగా ధ్వనిస్తుంది. కేవలం ఈ ఉచ్చారణ పోలిక వల్లే ఆ పదం అత్యవసర ఆపద సంకేతానికి పేరుగా స్థిరపడిపోయింది. ప్రాణాలను రక్షించే సిగ్నల్కి పండుగ తేదీకి ఉన్న సంబంధం కేవలం ఉచ్చారణ మాత్రమే అని తెలుసుకోవడం ఒక యాదృచ్ఛిక ఆశ్చర్యం. అయితే ఈ ఆపద సంకేతాన్ని వాడటానికి ఒక ఖచ్చితమైన అంతర్జాతీయ ప్రామాణిక పద్ధతి ఉంది. విమానాల్లో లేదా ఓడల్లో ఎప్పుడైనా ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు రేడియో ఆపరేటర్లు ఈ శబ్ద సంకేతాన్ని వాడతారు. ప్రసారంలో పూర్తి స్పష్టత కోసం మేడే 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 అని వరుసగా 3 సార్లు దీనిని ప్రసారం చేయాలి. అత్యంత క్లిష్ట సమయాల్లో సహాయాన్ని ఆకర్షించి ప్రాణాలను నిలబెట్టే సంకేతం ఇది. ముగింపుగా ఒకసారి ఆలోచిద్దాం. కేవలం ఒకే ఒక్క పదం ఒక కాలానికి సంబంధించిన వసంతకాలపు ఆనందాన్ని, మానవ హక్కుల కోసం జరిగిన రక్తసిక్తమైన చారిత్రాత్మక పోరాటాన్ని, అలాగే నడి సముద్రంలో లేదా గాలిలో ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే అత్యవసర అభ్యర్థనను ఇలా అన్నిటినీ ఎలా మోయగలుగుతోంది? వినడానికే చాలా అద్భుతంగా ఉంది కదా. కేవలం ఒక పదం వెనుక ఇన్ని భిన్నమైన ప్రపంచాలు దాగి ఉండటం నిజంగా చరిత్రకే సాధ్యం. ఈ విశ్లేషణ ద్వారా ఒక కొత్త కోణాన్ని, ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను.